హలో అండి, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? నేను కూడా బాగున్నానండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాల్టి వీడియో వచ్చేసి హైదరాబాద్లో ఉన్న లూలు మాల్కి అయితే వెళ్ళామండి. ఇది వచ్చేసి జేఎన్టీయూ రోడ్లో హైటెక్ సిటీ వెళ్ళే రూట్లో అయితే మనకి లూలు మాల్ అనేది వస్తుంది. లోపలికి ఎంట్రీ అవ్వగానే మనకి స్ట్రైట్గా కనిపిస్తుంది, చూసారా? హైపర్ మార్కెట్ అని. అదండి మెయిన్. ఇవాళ లూలు మాల్లో హైపర్ మార్కెట్లో నాకు వీలైనంత వరకు వీడియోస్ని మీకు షేర్ చేస్తాను. ఈ హైపర్ మార్కెట్ అనేది నేనైతే ఎక్కడ చూడలేదండి, ఇక్కడే ఫస్ట్ టైం హైదరాబాద్లో చూశాను నేను. అన్ని రకాల వెరైటీస్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి. అవుట్ సైడ్లో ఈ విధంగా షాప్స్ కూడా ఉన్నాయి, బ్యూటీ అండ్ న్యూట్రీ అని. ఇవన్నీ కూడా అవుట్లెట్స్ అంటండి. బయట ఇవన్నీ కూడా షాప్స్. ఇంకా లావీ స్పోర్ట్స్ ఉంది, గంగా స్పా ఉంది, ట్రెండ్స్ ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, హైపర్ మార్కెట్ ఎంట్రన్స్ అయితే పైకి వెళ్ళి తర్వాత కిందకి వస్తున్నారు. నేను ముందు నాన్ వెజ్కి సెపరేట్ సెక్షన్ అయితే ఉంది అని చెప్పారు, అందుకని నేను ఫస్ట్ అక్కడికి వెళ్తున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, లావీ స్పోర్ట్స్, కుకీ మ్యాన్, ఇవన్నీ కూడా బయట షాప్స్ అయితే మనకి కనిపిస్తాయి. ఇదిగోండి ఇక్కడ గంగా స్పా, ట్రెండ్స్ ఉమెన్, స్వా డైమండ్స్, ఇవన్నీ కూడా బయట షాప్స్ అనమాట. ఇప్పుడు నేను లూలు మాల్ హైపర్ మార్కెట్ లోపలికి అయితే ఎంట్రీ అయితే అయిపోయానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఫస్ట్గా మనకి ఇక్కడ డిస్ప్లేలో ఉన్నాయి. ఎంట్రన్స్లోనే మనకి ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇక్కడ. ఇవన్నీ కూడా అయితే మనం ఫస్ట్ నాన్ వెజ్ అక్కడికి వెళ్ళాలి కాబట్టి ఆ సెక్షన్కి వెళ్దామని ఇదిగోండి ఇక్కడికి వచ్చాను. ఇవన్నీ ఏంటనుకుంటున్నారు? చికెన్ నూడిల్స్, చికెన్ పాప్కార్న్, కీమా పరాటాస్ అంటండి, మటన్ కీమా పరాటాస్, ఇంకా చికెన్ నగ్గెట్స్, ఇలా వెరైటీ అండ్ నాన్ వెజ్ అనమాట అండి ఇదంతా కూడా. ఇదంతా వచ్చేసి మిల్క్ ప్రోడక్ట్స్, మిల్క్, కర్డ్, చీజ్, బటర్, గీ, ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టారు. ఇదిగోండి ఫిష్ స్టోర్కి అయితే వచ్చాము. లైవ్ ఫిష్లు అన్నీ మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి చూడండి. ఇందులో పింక్ ఉంది, బ్రౌన్ ఉంది, రెడ్ ఉంది, బ్లూ ఉంది, బ్లాక్ ఉంది, అన్ని రకాల ఫిష్లు కూడా ఉన్నాయి. బెటా ఫిష్ అంట. 299 ఎంఆర్పి అయితే 199కి మనకి ఇస్తారంటండి. ఇవి చాలా కలర్ఫుల్గా కనిపించాయి నాకైతే. చూడండి, మా పిల్లలు కూడా పాపం తీసుకోవాలని అన్నారు కానీ తీసుకోలేదు మేము. ఇవి ఏంటో స్పైసెస్ అనుకున్నాను నేను. దగ్గరికి వెళ్ళి చూస్తే డ్రై ఫిష్ అని నాకు అప్పుడు అర్థమైంది. చూడండి, ఎండి చేపలు, ఎండి రొయ్యలు, నెత్తళ్ళు, ఇలా అన్నీ కూడా మనకి డ్రై ఫిష్లు అన్నీ ప్యాకెట్స్లో పెట్టి సేల్ చేస్తున్నారు. ఇదిగోండి, ఇదంతా సీ ఫుడ్ అనమాట. ఈ సెక్షన్కి వచ్చేసి ఇందులో కూడా బ్లాక్ కలర్లో ఉంది, వైట్ కలర్లోని ప్రాన్ చూడండి 2 కలర్స్, అలాగే క్రాబ్లో కూడా 2 కలర్స్, రెడ్ ఇంకా వైట్, బొమ్మిడాయిలు, క్లామ్ మీట్ అంటండి. ఇది ఫస్ట్ టైం అయితే నేను చూశాను. క్లామ్ మీట్ నాకు తెలీదు, మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. చూడండి, సావిడాలు ఏవో అంటారు కదా అవి. ఫిష్లో ఇన్ని టైప్స్ ఫిష్ అయితే నేను ఇక్కడే చూశానండి. సీ ఫుడ్ అంతా ఒక సెపరేట్ సెక్షన్ పెట్టారు. చూస్తున్నారు కదా ఎన్ని రకాలు ఉన్నాయో ఫిష్లు అయితేనే. నాకు అన్ని రకాల ఫిష్ల పేర్లు కూడా తెలియదు కాబట్టి నీకు చెప్పట్లేదు మీకు. ఇదిగోండి, ఇదంతా కూడా మరలా ఇందులో మనకి క్లీన్ చేసిమ్మంటే క్లీన్ చేసి ఇస్తున్నారు, లేదు మ్యారినేట్ చేసిమ్మన్నా కూడా మనకి మంచిగా మ్యారినేట్ చేసి ఇస్తున్నారు. రెడీ టు కుక్ అనమాట. ఇంకా మనం ఇంటికి డైరెక్ట్గా తీసుకువెళ్ళి కుక్ చేసుకోవచ్చు. ఇదిగోండి, మ్యారినేట్ చేసినవన్నీ ప్రాన్స్ ఉంది, ఫిష్ ఉంది, క్రాబ్ ఉంది, అన్నీ మ్యారినేట్ చేసినవి ఉన్నవి. లేదు మనకి ఓన్లీ క్లీనింగ్ చేసి ఇవ్వండి అన్న కూడా క్లీనింగ్ కూడా ప్యాక్ చేసి, ఇదిగోండి పైన వైట్గా కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ క్లీన్ చేసి పెట్టినవి అనమాట. క్లామ్ మీట్ అన్నాను కదా, అవన్నీ కూడా పెట్టారు. మనకి ఎలా కావాలంటే అలాగా ఇస్తున్నారు. తర్వాత వచ్చేసి మటన్ ఇంకా చికెన్కి సెపరేట్ సెక్షన్ అండి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మీకు, ఇదంతా కూడా మటన్కి సంబంధించిన పార్ట్స్ అనమాట. లివర్, లంగ్స్, ఇంకా చూడండి పాయ అంటారు కదా, మటన్ పాయ, బోటి. మన ఛానల్లో ఆల్రెడీ బోటి గోంగూర పెట్టానండి, అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళు ఒకసారి చూడండి. అలాగే దబ్బా కూడా అప్లోడ్ చేశానండి వీడియోని, అది కూడా ఒకసారి చూడని వాళ్ళైతే చూడండి. చూడండి ఎంత బాగున్నాయో చూడండి. సెపరేట్గా ప్రతి సెక్షన్కి సెపరేట్ సెక్షన్స్ పెట్టారు. ఎంత మంచిగా చూడండి. ప్రైస్ కూడా హెవీగా ఏం లేదండి, ఎక్కువ హైలా అనిపించలేదు నాకు, రీజనబుల్గా అనిపించింది. చూడండి, తలకాయ మాంసం వండుకుంటారు కదా, మేక తలకాయని ఒక్క దాంట్లో బాక్స్లో ఎలా సెట్ చేసి పెట్టారో చూడండి.
ఇంకా ఫస్ట్ స్టమక్, సెకండ్ స్టమక్ ఇలా ఏవో చెప్తారు కదా, ఇవంతా చూడండి చికెన్కి సంబంధించినవి. ఇదిగోండి మళ్ళీ బోటి, ఫస్ట్ స్టమక్, సెకండ్ స్టమక్, మటన్ పాయ, చాప్డ్ మటన్, ఇదిగోండి హోల్ మటన్ చూడండి, గోట్ ఎలా ఉందో హోల్ గోట్. ఇవన్నీ షోల్డర్స్ అంట, షోల్డర్స్. ఇంకా ఇదేంటో చాప్స్ అంట, మటన్ చాప్స్. ఇంకా నెక్, ఇదిగోండి చూడండి మటన్ నెక్. ఇంకా ఇవన్నీ కూడా ఇంకా మ్యారినేట్ చేసినవి కూడా ఇందులో ఉన్నవి, ఓన్లీ క్లీన్ చేసినవి ఉన్నవి. ఇదిగోండి గార్లిక్ చికెన్ అంట, ఆఫ్రికన్ చికెన్ అంట, తందూరీ చికెన్ అంట, పెప్పర్ చికెన్ అంట. ఎన్ని వెరైటీస్ ఉన్నాయండి నిజంగా. నేను ఒక మార్కెట్లో ఇన్ని టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఇక్కడే చూశానండి ఫస్ట్ టైము. హైదరాబాద్లో లూలు మాల్ అనేది మీరందరూ కూడా ఒకసారైనా విజిట్ చేయండి. 1 డే పడుతుందండి టోటల్గా మనం విజిట్ చేయడానికి. లూలు మాల్ మొత్తం తిరగాలంటే. ర్యాబిట్ మీట్ చూడండి, అసలు దానికి ఐస్ కూడా చేంజ్ అవ్వలేదు, షేప్ కూడా చేంజ్ అవ్వకుండా ఎలా చేసి పెట్టారో చూడండి. ర్యాబిట్ మీట్ ఫస్ట్ టైం అయితే ర్యాబిట్ మీట్ని చూశానండి నేను. అదిగోండి నాన్ వెజ్ సెక్షన్ అయిపోయిందండి. ఇప్పుడు మనం వెజిటేబుల్ సెక్షన్కి వచ్చాము. ఇక్కడ చూడండి వెజిటేబుల్స్ అన్ని రకాలు మనకి ఇక్కడ ఉన్నాయి. ఇందులో కూడా మనకి ఇంపోర్టెడ్ కూడా ఎక్కడి నుండి తెచ్చాము ఫ్రూట్స్, సౌత్ ఆఫ్రికా నుంచా, టాంజానియా, ఇటలియా, ఏంటి అనేది కూడా అక్కడ మనకి మెన్షన్ చేస్తున్నారండి. ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసాము, ప్రైస్ ఎంత, అన్నీ కూడా ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. మ్యాంగో సీజన్ కాబట్టి మ్యాంగో ఫెస్ట్ అని పెట్టారు ఇక్కడ. ఈ మ్యాంగో ఫెస్ట్లో కూడా మనకి మ్యాంగోస్ కూడా చాలా టైప్స్ చూపించారండి. ఇవన్నీ కూడా చూడండి. ఇదిగోండి ఎక్కడి నుంచి వచ్చింది, సింధూరా అంట, దీని పేరు సింధూరా. ఇది వచ్చేసి పెర్ కేజీ 159 రూపీస్. అలా దేనికి దానికి చూడండి పైన ప్రైసు చక్కగా పెడుతున్నారు. ఇదిగోండి ఇది ఒకటి ఇమామ్ పసంద్ అని ఏదో ఉంది, మ్యాంగో ఇమామ్ పసంద్ అంటండి, 249 పెర్ కేజీ అంట. ఇలా ఎక్కడికక్కడ చక్కగా ప్రైస్, ఇంకా ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసాము ఏంటి డీటెయిల్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి. అవకాడోలో కూడా 2 టైప్స్ ఇక్కడ చూశానండి నేను. అవకాడో ఒకటి టాంజానియా ఏదో ఉంది, ఇండియా ఒకటి ఉంది. చూసారా, ఇది యాపిల్స్ ఇటలీ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నవంట. డ్రాగన్ ఫ్రూట్స్, కీవీ, ఇంకా వాట్ నాట్ అన్నట్టు ఉందండి. నాకైతే హైపర్ మార్కెట్లో అయితే చాలా అంటే చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది. ఇదిగోండి అవకాడో, ఇది వచ్చేసి ఎక్కడి నుంచి చూడండి, టాంజానియా 399. ఈ మరి వేరొక అవకాడో చూపిస్తాను మీకు. ఇవిగోండి ఇవి మన ఇండియా 349. చూస్తున్నారు కదా డిఫరెన్స్, కివీలో డిఫరెన్స్ ఉంది. ఇంకా యాపిల్స్, గ్రీన్ యాపిల్స్, ఇదిగోండి ఈ యాపిల్స్, పీర్స్, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసామో ఎంత ప్రైస్. ఇవి ఆస్ట్రేలియా నుంచి అంటండి. చూడండి ఎలా ఉన్నాయో, ఎంత సర్ప్రైజింగ్ అనిపించిందంటే నాకు నిజంగానే. చూడండి ఇవన్నీ వెజిటేబుల్ సెక్షన్. ఇదిగోండి ఇవన్నీ కూడా దుంపలండి, తెలుసు కదా దుంపలు, అల్లం, వెల్లుల్లి, చామ దుంపలు, చిలకడ దుంపలు, కంద. ఇవి చూడండి క్యాప్సికంలో వెరైటీస్ ఉన్నాయి, కీరాలో వెరైటీస్ ఉన్నాయి. కీరాలో కూడా చక్కగా రాడిష్ చూడండి, కీరా 2 టైప్స్ కనిపిస్తున్నాయి కదా నాకు. అలాగే స్మాల్ టమాటోస్ కూడా ఉన్నాయండి. ఇదిగోండి బ్రాకలీలో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి చూడండి. ఇన్ని బ్రాకలీ వెరైటీస్ కూడా నేను ఇక్కడే చూశాను. ఏమో మరి మీరు అందరూ ఎక్కడన్నా చూసారేమో తెలియదు కానీ బేబీకార్న్ చూడండి 44 రూపీస్ అంట. అన్నిటిపైన కూడా లూలు మాల్ అని ట్యాగ్స్ మాత్రం ఉన్నాయండి. ఇదిగోండి ఇవన్నీ బ్రాకలీ ఐటమ్స్. ఇదిగోండి సౌత్ ఆఫ్రికాలో లెమన్స్ అంటండి ఇంపోర్ట్ చేశారంటే, బిగ్ లెమన్స్ 399 రూపీస్ అంటండి. మ్యాంగోస్, యాపిల్స్ కన్నా కూడా ఈ లెమన్స్ ఎక్కువ ప్రైస్ ఉన్నాయండి. ఇదిగోండి మష్రూమ్ 150 రూపీస్. ఇదిగోండి టమాటాస్ చూడండి, చిన్నవి స్మాల్ టమాటాస్, బ్రౌన్ ఇంకా ఆరెంజ్ అంటండి. అందులో కూడా 2 టైప్స్ అంట టమాటాస్లో కూడా. అక్కడ చూడండి అదిగోండి బ్రౌను, ఆరెంజ్ 149, 149. ఇదిగోండి గార్లిక్ ఎలా ఓపెన్ చేసి పెట్టారో చూడండి మంచిగా. మనకి ఇలా కావాలంటే ఇలానా, ప్యాకింగ్స్లో కావాలంటే ప్యాకింగ్స్లో ఇస్తున్నారు. ఇంకా నాకైతే వీడియోస్ తీస్తున్నానే కానీ పక్క నుంచి ఎవరైనా చూస్తారేమో మళ్ళీ అని అనుకుంటారేమో అనుకుని అలా తీసి కట్ చేయడం అలా చేశాను అనమాట అండి. ఇక్కడ చూడండి ఐస్ క్రీమ్స్లో వెరైటీస్ ఇంకా మామూలుగా లేదండి. ఇంకా ఇవి చూడండి చాక్లెట్స్, బిస్కెట్స్, కుకీస్ మొత్తం అన్నీ కూడా ఇక్కడ ఈ సెక్షన్కి అయితే వచ్చామన్నమాట. అలా చూసుకుంటూ వెళ్తే అండి 1 డే కూడా సరిపోదండి నిజంగా నన్ను అడిగితే కనుక. 1 డే కూడా సరిపోదు. 1 డే హాఫ్ చూసుకుని నెక్స్ట్ డే వచ్చి మళ్ళీ హాఫ్ చూసుకోవాలి, అలా ఉందన్నమాట. నాకు వీలైనంతలో మీకు వీడియోస్ని అయితే షేర్ చేయాలని నేను కొంచెం కష్టపడి అయితే వీడియో అయితే తీసానండి. మీరు చూసి వెళ్ళిపోకుండా నాకు కొంచెం లైక్స్ అవి చేస్తే బాగుంటుంది. ఇదివరకు కూడా అడుగుతున్నాను నేను, మీరు బూస్టింగ్ ఇచ్చినట్టు ఉంటుంది. లైక్స్ చేయండి మర్చిపోద్దండి.
డేట్స్లో వెరైటీస్ చూస్తే అండి నిజంగా ఎన్ని వెరైటీస్ ఉన్నాయండి డేట్స్లో. నేను చూసి నిజంగా షాక్ అయ్యానండి. మరి మీకు తెలిసేమో మరి అన్ని వెరైటీస్ ఉంటాయని. ఒక 20-30 వరకు ఉన్నాయండి వెరైటీస్ డేట్స్లో. మీకు చూపిస్తాను. అది డ్రై ఫ్రూట్స్ సెక్షన్ వేరే ఉంది, ఆ సెక్షన్కి వెళ్ళినప్పుడు మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇవన్నీ కూడా బౌల్స్, ఇంకా చూస్తున్నారు కదా 250 రూపీస్. ఇవన్నీ ఏవో టెప్పర్వేర్, ఏవో కుకింగ్కి మనం యూజ్ చేస్తాం కదా ఆ టైప్ అనమాట. ఇదిగోండి ఇవన్నీ రాగి సంబంధించినవి. సేమ్ గ్లాసెస్, సేమ్ జగ్గు ఇవన్నీ ఇంట్లో ఉన్నవి. నేను ఎప్పుడు పట్టించుకోలేదు. అక్కడికి వెళ్ళి ప్రైస్ చూసాక నేను నిజంగా షాక్ అయ్యాను. ఇదిగోండి ఈ చెంబుల్ లాంటి పక్కన జగ్గుని చూసారా, ఇదిగోండి సేమ్ జగ్గు ఇంట్లో ఉంది. అక్కడ ప్రైస్ చూసి 1100 ఎంతో పడింది దాని మీద. అయ్య బాబాయ్ ఇంట్లో ఉంది 1100 రూపీస్, పక్కన పెట్టేసామని అనుకున్నాను అనమాట. సరే అది అయిపోయింది కదండి. ఇప్పుడు బేకరీస్కి అయితే వచ్చాము. ఇక్కడ చూస్తున్నారు కదా డోనట్స్, కప్ కేక్స్, చూడండి ఏమి లేవు అనేది ఏమి లేదండి. ఇంకా మఫిన్స్, ఇవేంటో మూఫిల్స్ అంట, మూన్ ఫిల్స్, ఏంటేంటో వెరైటీస్, చాలా వెరైటీస్ ఉన్నాయి. మా పిల్లలకు కూడా పెట్టలేదు ఇన్ని వెరైటీస్ నేను ఎప్పుడు కూడా. అవన్నీ అక్కడ చూసేటప్పటికి మా పిల్లలు కూడా చాలా సర్ప్రైజ్ అయ్యారు. అన్నీ ఇలా చూసేటప్పటికి నేను డీమార్ట్ చూశాను, లూలు మాల్ ఫస్ట్ టైం చూశాను కాబట్టి నేను షాక్ అయ్యాను. మా ఇంటి దగ్గర కాకినాడలో అయితే డీమార్ట్, SRMT మాల్స్ ఇవి చూశానండి. అంటే చూసాం కానీ రిలయన్స్, ట్రెండ్స్, ఇంకా మోరు ఇలాంటివి చూసాం కానీ ఈ టైప్ హైపర్ మార్కెట్ అయితే నేను చూడలేదు. ఇవి చూసారా మ్యాంగో జెల్లీస్ అంటే 40 రూపీస్ జెల్లీస్. ఇదంతా కూడా చూస్తున్నారు కదా స్నాక్స్ టైప్ వచ్చాయన్నమాట. ఇక్కడ ఎక్కడికక్కడ చెప్తున్నారు వీడియోస్ తీయకండి అని. ఇవంతా స్వీట్స్ సెక్షన్. ఎన్ని వెరైటీ ఆఫ్ స్వీట్స్ అండి అసలు చూడండి. ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా బేకరీ ఐటమ్సే మొత్తం. అసోర్టెడ్ లోఫ్ అంటండి, లోఫ్. ఇదిగోండి ఈ వెజిటేరియన్ అంటే ఈ సెక్షన్ వచ్చేసి వెజిటేరియన్ సెక్షన్. ఇదంతా కూడా ఎన్ని వెరైటీస్. ఇది చూస్తున్నారా తులసి బ్యాసిల్ సీడ్స్ అంటండి, 30 రూపీస్ బాటిల్. చూడండి ఇవి కూడా అవైలబుల్గా ఉన్నాయంటే నాకు నిజంగా షాక్ అయ్యాను నేను. అందులో ఏముందండి, తులసి లీవ్స్, సీడ్స్, బ్యాసిల్ సీడ్స్ వేసుకుని మనం సోక్ చేసుకుని పెట్టుకుని వాటర్ తాగుతాం కదా అవి. ఇగోండి స్వీట్స్ చూడండి, అవన్నీ కూడా ఇక్కడ మనకి మంచిగా ఉన్నాయి. చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయి చూడండి. అందులో కూడా మనకి ఫ్లేవర్స్ ఎన్ని వెరైటీస్ ఉన్నాయి చూడండి. బాటిల్స్ చూస్తే నిజంగా నేను షాక్ అయ్యాను. ఇదిగోండి ఇవన్నీ కూడా ఇదేదో చికెన్ అంటండి, చికెన్ రోల్స్ ఏదో ఉంది దానిపైన. అదిగోండి చికెన్ స్పానిష్ స్టైలిష్ ఏటో చికెన్ అయితే అందులో ఉంది అని అర్థమైంది నాకు. 310 రూపీస్ అంటండి. ఇవన్నీ చూడండి స్నాక్స్ ఐటమ్స్, ఇవన్నీ ఢిల్లీ అంటండి. ఈ సెక్షన్ చూడండి. ఇంకా ఊరగాయలు అంటాం కదా మనం, ఊరబెట్టుకుంటాం కదండి, అలాంటివి అనమాట. చూడండి ఇదిగో ఆమ్లా పిక్కిల్, ఆమ్లా మురబ్బా అంట. ఇవన్నీ ఊరబెట్టినవి అనమాట అండి. మనం ఉసిరికాయలు సాల్ట్ వాటర్లో అలా ఊరబెట్టుకుంటాం కదా ఆ టైప్ అనమాట అండి. ఇవన్నీ కూడా ఆ సెక్షన్. ఇది అన్నీ ఆలివ్ ఆయిల్ బాటిల్స్ అనమాట. చూస్తున్నారు కదా ఇవన్నీ మొత్తం ఆలివ్ ఆయిల్సే. ఇవి సలాడ్స్లోకి వచ్చాము. ఇవన్నీ కూడా డ్రై ఫ్రూట్స్ అండి. క్యాషు, బాదాం. చూడండి పికిల్స్ చూడండి. నిజంగా పికిల్స్ చూడగానే చాలా అంటే నేను ఇంక అస్తమానం చెప్తున్నాను కానీ సర్ప్రైజ్ అయ్యానండి. నిజంగా సర్ప్రైజ్ అయ్యానండి పికిల్స్ని చూసి. అసలు ఏ మాల్లో అన్నా చూసామండి పికిల్స్ ఇలానా. మనకి గ్రామ్స్లో కూడా చక్కగా ఇస్తున్నారు. ఎన్ని గ్రామ్స్ కావాలంటే అన్ని గ్రామ్స్ ఇస్తున్నారు. ఏ పికిల్ కావాలంటే ఆ పికిల్ ఇస్తున్నారు చక్కగాను. ఎన్ని గ్రామ్స్లో కావాలంటే అన్ని గ్రామ్స్లో ఇస్తున్నారు. ఇంక ఇలా చూసుకుని పైకి అయితే తర్వాత వెళ్ళామండి. ఇంకా కింద సెక్షన్లో ఇంకా వీడియోస్ అవి అలో చేయట్లేదు. సర్లే ఇంక పైకి వెళ్ళిపోదామని చెప్పి పైకి అయితే వెళ్ళామన్నమాట. పైన మొత్తం చూస్తున్నారు కదా హెడ్డింగ్స్ ఎలా ఉన్నాయో. కిచెన్, బేకరీ, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, వాట్ నాట్ అన్నట్టున్నాయండి. మీట్, ఫిష్ అన్నీ కూడా చూసుకుని వచ్చాం కదా. ఇప్పుడు పైకి అయితే వచ్చాము. ఇదంతా కుకీస్ చూస్తున్నారు కదా, బిస్కెట్స్ అంతా చాలా ఉన్నాయి. ఇలా చూడండి హెర్షీస్ ఎలా కనబడుతున్నాయి. బాటిల్స్ అన్నీ చూడండి ఎంతలా కనిపిస్తున్నాయో. మొత్తం ఇవన్నీ కూడా జస్ట్ అలా ఒక లుక్ వేసాను మొత్తము. కొంచెం ఫాస్ట్ అయితే అవ్వచ్చండి మీకు వీడియో, ఎందుకంటే కొంచెం లెంతీ వీడియో అయిపోతుందని చెప్పి నేనే కొంచెం ఫాస్ట్ చేస్తాను. ఇదిగోండి వాటర్ బాటిల్స్ ఇక్కడ అన్నీ కూడా పిల్లలకి సంబంధించినవండి. అంటే ఇప్పుడు స్కూల్ టైం కదా, కొత్తగా బ్యాగ్స్, బాటిల్స్ ఇవన్నీ తీసుకుంటాం కదా, అందుకని
వాటికి సంబంధించినవి అనమాట. కొంచెం ప్రైస్ నాకు ఎక్కువ అనిపించింది, నాకు పర్సనల్గా ఎక్కువ అనిపించింది. మీరు అందరూ తీసుకునేటట్టయితే రీజనబుల్గానే ఉండొచ్చు, నాకు తెలీదు. చాక్లెట్స్, బుక్స్, ఇంకా ఇవన్నీ చూడండి, అన్నీ కూడా ఇక్కడ మనకి అవైలబుల్గా ఉన్నాయండి. ఇదండి ఇవాళ వీడియో. చూస్తున్నారు కదా, చాలా కష్టపడి అయితే వీడియో చేశానండి. మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. లూలు మాల్ మ్యాక్సిమం నాకు వీలైనంత వరకు మీకు వీడియోస్ని అయితే షేర్ చేశాను. ఇవన్నీ కూడా మనకి డిమార్ట్లో ఎలా అయితే రైస్ ఇవన్నీ అవైలబుల్గా ఉంటాయి, అలాగా రైస్ ఇవన్నీ అంట. చూడండి, ఇదిగోండి, నేను చెప్పాను కదా ఇందాక, డ్రై ఫ్రూట్స్లో దగ్గరికి వెళ్తే మనకి అక్కడ మనకి డేట్స్ అనేవి నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయని. ఇదిగోండి డేట్స్, ఇవన్నీ కూడా డేట్సే. డేట్స్లో వెరైటీస్ చూడండి, ఒక 10, 20 లేక 30 నేను కౌంట్ చేయలేదు. ఇవన్నీ డ్రై ఫ్రూట్స్. ఈ సెక్షన్ అంతా కూడా డ్రై ఫ్రూట్స్. చూడండి ఎన్ని ఎలా పెట్టారో. మనకి టేస్ట్ కావాలంటే చూడటానికి ఇస్తున్నారు, అవి టేస్ట్ నచ్చితే మనం తీసుకోవచ్చు. మనకు లూజ్గానే ఇస్తున్నారు, లేదు పార్సిల్స్ ప్యాక్ చేసి కూడా ఉన్నవి చూసుకోమంటున్నారు. ఇవన్నీ కూడా డ్రై ఫ్రూట్స్ సెక్షన్ అనమాట. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఎల్లో కలర్, రెడ్, ఆరెంజ్, బ్లాక్, బ్లూ, బ్రౌన్ బాగా అనిపించాయి నాకైతే. ఇవన్నీ చూడండి ప్యాకెట్స్లో చెప్పాను కదా, ఇలా కూడా మనకి ప్యాకెట్స్లోనూ ఇస్తున్నారు. ఇవన్నీ స్నాక్స్ అనమాట. ఇలా లూజ్గానే ఇస్తున్నారు, ప్యాకెట్స్లోనూ కూడా ఇస్తున్నారనమాట. ఇదిగోండి ఇక్కడ కాయిన్స్ 110 కంట్రీస్ నోట్స్ ఇంత, అలాగే కాయిన్స్ కూడా ఇంత అని చెప్పేసి ఉన్నది ప్రైస్ అయితే. ఇదండి ఇవాళ వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేస్తే ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. చూస్తున్నారు కదా, మ్యాక్సిమం నాకు వీలైనంత వరకు మాత్రం మీకు వీడియోస్ని అయితే షేర్ చేస్తున్నాను. మీరు తప్పకుండా లైక్ చేయాలండి, నాకు బూస్టింగ్ ఇవ్వాలి. థ్యాంక్ యూ.